హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి వాక్యములో నుండి ఒక ముఖ్యమైన వాక్యాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 36వ వచనము నుండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుండి. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఒక చిన్న బిడ్డను తీసుకొని దగ్గర పెట్టుకొని వారి మధ్యన ఉంచి శిష్యులకు చూపిస్తున్నాడు. చిన్నారి బిడ్డను చూపించి వారిని ఎత్తుకొని కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? చిన్న బిడ్డని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఏమన్నాడు? ఇటువంటి చిన్నారి బిడ్డలను మీరు స్వీకరిస్తే మీరు నన్ను స్వీకరించినట్లే అని పలుకుతున్నాడు. బరోడా అనే ప్రాంతంలో, ఒక పట్టణంలో, బరోడా పట్టణంలో డాక్టర్ శైలేష్ మెహతా మన భారతదేశంలోనే అత్యంత పేరునిక కలిగినటువంటి కార్డియాక్ సర్జన్. గుండె ఆపరేషన్స్ చేస్తారు కదా, హార్ట్ సర్జరీస్. ఆ సర్జరీస్లో అతను చాలా పేరునిక కలిగినటువంటి వాడు. ఆయన హాస్పిటల్కి వచ్చేటువంటి వారిలో చాలామంది ఉంటారు హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి. ఆయన అన్ని ఆపరేషన్లు చేయడు. తన కింద ఉన్న డాక్టర్లు అన్ని ఆపరేషన్లు చేసేవాళ్ళు, ఆయన గైడ్ చేసేవాడు. కానీ కొన్ని క్లిష్టమైనటువంటి ఆపరేషన్స్ ఉంటాయి కదా, కష్టమైనటువంటి క్రిటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఈ శైలేష్ మెహతా చేసేవాడు ఆపరేషన్స్. ఈ శైలేష్ మెహతా ఒకసారి అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. ఏమనంటే, 2009వ సంవత్సరంలో ఒక క్రైస్తవ కుటుంబం తన బిడ్డని మా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఎవరు వాళ్ళు? ఒక క్రైస్తవ కుటుంబం. ఆ బిడ్డ 3 సంవత్సరాల పాప. ఎన్ని సంవత్సరాలు ఆ పాపకి? 3 సంవత్సరాల పాప. ఆ పాప రిపోర్ట్స్ చూసిన తర్వాత, స్కానింగ్లు చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది, ఆ పాప బ్రతకడానికి 30% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. 3 సంవత్సరాల పాప 3 నెలల్లో చనిపోబోతా ఉందని నాకు అర్థమయ్యింది. తల్లిదండ్రులను పిలిచాను. డాక్టర్ గారు చెప్తున్నారు, శైలేష్ మెహతా డాక్టర్ గారు తల్లిదండ్రులను పిలిచి, అమ్మ, మీ పాప ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశాలు లేవు. ఆపరేషన్ చేయమంటే చేస్తాం, కానీ అది చాలా సంక్లిష్టమైనటువంటి, చాలా కష్టమైనటువంటి, ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ యువర్ చైల్డ్ ఇఫ్ యూ వాంట్. లేకపోతే 3 నెలల్లో మీ పాప చనిపోద్ది అని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ డాక్టర్ గారు ఒక మంచి డాక్టర్ అయితే ఆపరేషన్ నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ 30% మాత్రమే అవకాశాలు బ్రతకడానికి ఆపరేషన్ చేసినా కానీ 70% ఆపరేషన్ మధ్యలోనే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై 3 నెలల్లో అంటున్నారు కదండి, సరే ఆపరేషన్ చేయండి అన్నారు. ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆ చిన్నారి బిడ్డకి తెలిసింది, 3-4 సంవత్సరాల వయసు, మాటలు బాగానే వచ్చు అప్పటికే, 4 సంవత్సరాల వయసు. ఆ పాప డాక్టర్ గారితో ఒక ప్రశ్న వేసింది, డాక్టర్ గారండి మీరు నా గుండెను ఓపెన్ చేస్తారు కదా అన్నది. అవునమ్మా, చెయ్యాలమ్మా, వేరే మార్గం లేదు తల్లి అని చెప్పాడు డాక్టర్ శైలేష్ మెహతా.
జరిగిన సంఘటన. మరి నా గుండెను ఓపెన్ చేస్తే, తెరిస్తే మా అమ్మ ఎప్పుడు చెప్పుద్ది, దేవుడు గుండెల్లో ఉంటాడు అని చెప్పుద్ది మా అమ్మ, హృదయంలో ఉంటాడు దేవుడు అని చెప్పుద్ది మా అమ్మ. కాబట్టి నా హృదయంలో ఉన్న యేసు ప్రభు ఎలాగా ఉన్నాడో తర్వాత నాకు చెప్పండి అని అడిగింది. నా హృదయంలో ఉన్న యేసు ప్రభు ఎలాగా ఉన్నాడో నేను తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నాకు చెప్పండి, నేను చూడలేనుగా నా గుండెలు ఎలా, మీరు చూస్తారు కదా నా గుండెలు తెరిచి, మీరు నాకు తర్వాత చెప్పండి అంటే డాక్టర్ గారు ఆ పిల్ల మనసు బాధ పెట్టడం ఇష్టం లేక సరేనమ్మా చెప్తాను అని చెప్పారు. ఆపరేషన్ మొదలుపెట్టారు, సర్జరీ మొదలుపెట్టారు. 3 గంటలు అయిన తర్వాత డాక్టర్ గారికి అర్థమయ్యింది, పిల్ల బ్రతికే అవకాశాలు లేవు, పాప బ్రతికే అవకాశాలు లేవు. కారణం ఏమిటి అంటే ఆ ఆర్టరీ వెయిన్స్కి ఉంటాయి కదా, వాటికి ఆ బ్లడ్ పంపు కావడం లేదు. డాక్టర్ గారు పక్కనున్నటువంటి చిన్న డాక్టర్లతో చెప్పారు, బిడ్డ చనిపోబోతుంది అని చెప్పారు. వెంటనే ఆ డాక్టర్కి ఆ పాప చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏమిటి? డాక్టర్ గారండి, మీరు నా హార్ట్ని తెరిసినప్పుడు నా గుండెల్లో, నా హార్ట్లో ఉన్నటువంటి గాడ్, ద గాడ్ హూ ఈజ్ ఇన్ మై హార్ట్, ప్లీజ్ లుక్ ఎట్ దట్ గాడ్ అండ్ టెల్ మీ హౌ దట్ గాడ్ లుక్స్ లైక్. సో ఆ డాక్టర్ గారి జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ పాప చెవుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ గుండెల్లో ఉన్న డాక్టర్ని నేను చూశానమ్మా అని చెప్పాడు. నీ గుండెల్లో ఉన్న డాక్టర్ని నేను చూశానమ్మా అని చెప్పాడు ఊరికే చనిపోతున్న బిడ్డకి. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని క్షణాల్లోనే ఆ పాప ఆర్టరీ వెయిన్స్కి మళ్ళీ బ్లడ్ పంపు కావటం ప్రారంభమైంది. డాక్టర్ గారు చెప్పిన సాక్ష్యం అండి. ఆ ప్రక్కన ఉన్న డాక్టర్లు, ఈ డాక్టర్ గారు పక్కకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఆ మాటలు చెప్పి ప్రక్కకి వెళ్ళిపోయారు, ఇంకా అయిపోయింది బిడ్డ పని అని. డాక్టర్లు అన్నారు ప్రక్కన, మళ్ళీ బ్లడ్ వస్తుందండి, ఆ వెయిన్స్లోకి బ్లడ్ వచ్చేస్తుందండి అని చెప్పారు. ఆశ్చర్యం, అద్భుతం. డాక్టర్ వచ్చి మరలా ఆపరేషన్ని యథావిధిగా మొదలుపెట్టాడు, ముందుకు తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, 3 నెలల్లో బిడ్డ కోలుకుంది, మాట్లాడటం ప్రారంభించింది. డాక్టర్ గారు ఆ బిడ్డను చూడటానికి వస్తే ఆ బిడ్డ మర్చిపోలా తన ప్రశ్నని, ఆ చిన్నపిల్ల మర్చిపోలా. షీ ఆస్క్డ్, డాక్టర్ డిడ్ యు సీ గాడ్ ఇన్ మై హార్ట్, హౌ ఈస్ దట్ గాడ్ అని అడిగింది మర్చిపోకుండా ఆ చిన్నారి బిడ్డ. దేవుడు నా హృదయంలో ఎలా ఉన్నాడు చూశారని అడిగితే ఆ డాక్టర్ గారు ఏమని చెప్పారో తెలుసా ఆ చిన్నారి బిడ్డతోటి, అమ్మా ఆ దేవుడు, నీ హృదయంలో ఉన్న దేవుడు నీతోటి ఏమని చెప్పమన్నాడంటే, నేను ఎలాగా ఉన్నానో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు, నన్ను విశ్వసించు, నా మీద నమ్మకాన్ని ఉంచు, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను అని చెప్పమన్నాడమ్మా అని చెప్పాడు డాక్టర్ గారు. సంతోషపడింది ఆ పాప సంతోషపడింది. ఈ సత్యాన్ని ఈ డాక్టర్ పేరు రాసుకున్నానండి మర్చిపోకుండా ఉండాలని, శైలేష్ మెహతా గారు అబ్దుల్ కలాం గారితో చెబుతూ అన్నాడంటండి, నేను నా జీవితంలో కొన్ని వేల గుండెలని తెరచి, కొన్ని వేల హృదయాలను తెరచి ఆపరేషన్ చేశాను, కానీ ఈ చిన్నారి పాప మాత్రం నా గుండెలు తెరిచి నా విశ్వాసాన్ని పెంచింది అని చెప్పాడంటండి ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడూ కూడా చిన్నారి బిడ్డలకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. చిన్న బిడ్డల్లాగా మనల్ని మారమన్నాడు. అదే కాకుండా చిన్న బిడ్డల వంటి వారిని దగ్గరికి స్వీకరించమన్నాడు, చిన్న బిడ్డల వంటి వారికి సేవ చేయమన్నాడు. మనం కూడా చిన్న బిడ్డల్లాగా మారాలి అని చెప్పాడు. ఏమిటి దానిలో ఉన్న పరమార్థం ఏమిటి, ఎందుకు అలాగా అంటాడు యేసు ప్రభు అంటే, ప్రియులారా మనందరికీ తెలుసు, చిన్న పిల్లలు అనేటువంటి వారు తమంతట తనకి సహాయం చేసుకోలేరు. దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ మోస్ట్ ఎండేంజర్డ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు సృష్టిలో, ప్రపంచంలో చాలా ఏమంటారు తెలుగులో, నాకు కూడా అట్లా పదం, వాళ్ళు చాలా తమకు తాము సహాయం చేసుకోలేరు.
ఆపదలకి వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరండి. అదేవిధంగా యూదుల యొక్క ఆలోచన సరళి ప్రకారం పిల్లలు అనేటువంటి వాళ్ళకి ఎక్కువ విలువ లేదు. దే డోంట్ హ్యావ్ రైట్స్. వాళ్ళకి రైట్స్ లేవండి యూదుల యొక్క ఆలోచన సరళి ప్రకారం. కాబట్టే యేసుప్రభు ఏమంటాడంటే, క్రైస్తవులమైన మనం, బోధకులమైన మేము ఏం చేయాలంటే వాళ్ళ పక్షాన ఉండాలి. అటువంటి వారి పక్షాన ఉండాలి మనం. ఎవరైతే అనారోగ్యముతో ఉంటారో, లేవలేని స్థితిలో ఉంటారో, అభాగ్యులుగా ఉంటారో, చేతగాని స్థితిలో ఉంటారో, మనం యేసుప్రభు ఏమన్నారు, మీరు ఈ చిన్న పిల్లల లాంటి వారిని స్వీకరిస్తే ఎవరిని స్వీకరించినట్లంట? యేసుప్రభుని స్వీకరించినట్లే. మనం చిన్నపిల్ల అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు, ఒక చిన్న పిల్లోడిని ఎత్తుకున్నాడు, చిన్న పాపను ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఆ పాపని శిష్యులకు చూపించాడు. మీరు ఇటువంటి వారిని స్వీకరిస్తే, ఇక్కడ చిన్నపిల్లలంటే చిన్నపిల్లోడిని ఎత్తుకొని నేను యేసుప్రభుని స్వీకరించా కాదండి. నో, ఇట్స్ నాట్, లెట్ us నాట్ టేక్ లిటరల్లీ. ఆ పదాలని ఉన్నతున్నట్టుగా స్వీకరించ, దాని యొక్క పరమార్థాన్ని స్వీకరించాలి. అంటే ఎవరైతే చిన్నపిల్లల్లాగా ఆపదలో ఉన్నారో, చిన్నపిల్లల్లాగా అవసరతలో ఉన్నారో, చిన్నపిల్లల్లాగా ఆధారపడేటువంటి వారు ఉన్నారో, వారికి మనం సహాయం చేస్తే యేసు ప్రభువుకు సహాయం చేసినట్లే. వాక్యం ఏమని చెప్తుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో, మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్యన ఉంచి వారిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో ఈ విధముగా పలికెను, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. అసలు యేసుప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడు? వై డిడ్ జీసస్ సే దిస్? దానికి ముందున్న వాక్యాన్ని చదువుకోవాలి మనం, అర్థమవుతుంది అప్పుడు. ఎందుకు యేసుప్రభు మనల్ని చిన్నపిల్లల్లాగా మారమంటున్నాడు, చిన్నపిల్లల లాంటి వాళ్ళని స్వీకరించమంటున్నాడు, చిన్నపిల్లల లాంటి వారికి సహాయం చేయమంటున్నాడు అంటే దానికి ముందు ఏం జరిగింది మనం చూడాలి, అంతే కదండి. వాట్ హ్యాపెండ్ బిఫోర్, అది చదివితే మనకి యేసుప్రభు ఇది ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. అంతటా వారు కఫర్నమునకు వచ్చిరి. కఫర్నాము అంటే యేసు ప్రభు పెరిగినటువంటి ప్రాంతం అండి, కఫర్నాము నగరం. ఓకే, నేను వెళ్ళాను ఆ గ్రామానికి. ఇప్పుడు అక్కడ ఏమి లేదండి, బిల్డింగ్లు అన్నీ నాశనం అయిపోయాయి. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు యేసుప్రభుని నమ్మకపోతే యేసుప్రభు అన్నాడు, అయ్యో కఫర్నాము, రాయి మీద రాయి నిలవనంటే రోజు రాబోతుంది అన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు యేసుప్రభు అప్పట్లో. ఏం జరిగింది అక్కడ? అందుకొక ఇంట్లో ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి. దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? మీరేదో మాట్లాడుకుంటున్నారేంటి? గుసగుసలాడుతున్నారేంటి? దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? వెరీ గుడ్. మనలో గొప్పవాడెవడో, మనలో పేతురు గారు ఏమన్నారంటే, యేసుప్రభు నన్నే ముందు పిలిచాడు, నేనే గొప్పవాడిని అంటాడు. ఏమంటాడు? నన్నే ముందు పిలిచాడు, నేనే. మిగిలిన వాళ్ళు ఏమంటారు? నువ్వు 3 సార్లు కోడి కుయ్యక ముందే నాకు తెలియదని చెప్పావు, నువ్వు కాదు నేను గొప్ప అని ఇంకో ఆయన అంటాడు. యోహాను గారు ఏమంటారు? నువ్వు యేసుప్రభు నువ్వేమైనా సువార్తలు రాసావా? నేను సువార్త రాశాను, అదేదో 3 లేఖలు రాశాను, నేనే గొప్ప అంటాడు యోహాను గారు. మత్తయ్య గారు ఏమంటాడు? నిన్ననే మేము పండగ చేసుకున్నాం 21వ తారీఖున. నేను ఎంత త్యాగం చేశాను అనుకుంటున్నావు? నేను బాగా చదువుకున్నోడిని, గ్రీకు భాష వచ్చు, హీబ్రూ భాష వచ్చు, నేను సొంకపు ఉద్యోగాన్ని చేసేవాడిని విడిచిపెట్టొచ్చా, నేనే గొప్పవాడిని ఆయన అంటాడు. వీళ్ళందరూ కోట్లాడుకుంటున్నారు. శిష్యులు ఏమంటున్నారు? కోట్లాడుకుంటున్నారు. ఏమనట? వాక్యాన్ని చదువుకుందాం. 34వ వచనాన్ని చదువు. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వారు వాదించుకున్నారు. వాదించుకోవటం అంటే ఏంటి? దే వర్ ఫైటింగ్, దే వర్ ఆర్గ్యూయింగ్ అమంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నారు వాళ్ళు? నేను గొప్ప అంటే నేను గొప్ప,
లోకం ఎలాగానే ఉందండి. ఎలాగుంది లోకం? గొప్ప. మనం కూడా సంఘంలో కూడా గొప్పల కోసం పొజిషన్స్, పవర్, మనీ, వీటి కోసం అండి ఎక్కువగా తప్పించిపోయేది. వాళ్ళల్లో శిష్యులలో, ఆ శిష్యులలో కూడా యేసు ప్రభువుతో ఉన్నటువంటి వారిలో కూడా ఎవరు గొప్ప మనలోని వాదించుకున్నారు. ఏం చేశారు? వాదించుకుని ఉండుటచ్చే వారు సమాధానం ఇయ్యలేక మిన్నకున్నారు. గొంతులో ఏం పడింది? ఎలక్కాయ పడింది. ఏం పడిందండి? ఎలక్కాయ పడింది గొంతులో. ఇంకా మాటలు రాట్లా, నాలుక కరుచుకున్నారు. యేసుప్రభు అండి కొన్నిసార్లు చాలా తెలివైనట్టు, చాలా ఆయనకు మించిన తెలివి ఎవరికి ఉందండి? అన్నీ వింటాడు, అన్నీ తెలుసు. మళ్ళీ ఏమెనగానే నంగనాసి తుంగబర్రలాగా ఏంది అని అంటాడు. మళ్ళా ఆయన అన్నీ తెలుసండి ఆయనకి. ఆయన తెలియని ఏమన్నా ఉందా? మీరు ఈ పదాన్ని ఉరినే శాస్త్రంగా చెప్తున్నాను. ఏం తెలియని వాళ్ళలాగా ఏంటి? ఆయన తెలుసు అన్నీ. అంటే మనం చెప్పాలి ఆయనకి. మన 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 పరిస్థితి, మన స్థితి ఆయనకి చెప్పాలి. కాబట్టి వాళ్ళు చెప్పలేకపోయారు. ఆయన తెలుసు కాబట్టి వెంటనే ఏం చేశాడు? ఇక సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏమన్నాడు అప్పుడు ఆయన? అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబలిచి ఏమన్నాడు? చదువమ్మా. ఎవడు మొదటివాడు కాగో. ఎవడు మొదటి అంటే ఇక్కడ మొదటివాడు అంటే గొప్పవాడు. ఎవడు గొప్పవాడు కాగోరినాడో వాడు అందరికంటే చివరివాడిగా ఉండాలి, అందరికీ సేవకుడుగా ఉండాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితం ఇదే. లోకం ఎలాగా ఉంది? గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. లోకం ఎలాగా ఉంది? గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు అందరికీ ఒక ప్రశ్న, అందరు నా కళ్ళు చూడండి. ఎవరన్నా ఒక పేద వ్యక్తి అక్కడొచ్చి నిలబడ్డాడు, మీలో ఎవరన్నా లేచి నిలబడి మీ సీట్ ఇస్తారా? ఒక పేద వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడ్డాడు, ఆ పక్కన నిలబడ్డాడు. వెంటనే లేచి అయ్యో రండి కూర్చోండి కూర్చోండి అంటారా? సహజంగా అనం. నిజం ఒప్పుకుందాం, అవునా కాదండి? సహజంగా అనం. కానీ మీ పక్కన వచ్చి బిషప్ గారు నిలబడి ఉన్నారు, ఏం చేస్తారు? అంటే ఇక్కడ బిషప్ గారిని అగౌరవపరచమని కాదు, ఒక ఉదాహరణ ఇస్తున్నా. ఆ గొప్ప హృదయాన్ని, గొప్ప మనస్సుని, ఆ తగ్గింపు జీవితాన్ని, సాయం చేసే హృదయాన్ని మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని, ఆ చిన్న పిల్లల హృదయాన్ని మనకు దయచేయమని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాటి వాక్యములో మేము చిన్న బిడ్డలలాగా మారాలి, చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, చిన్న బిడ్డల వంటి వారిని, అంటే ఆపదలో, అనారోగ్యములో, చేతగానితనంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి, నీ పేరిట వారిని స్వీకరించాలి అని మాకు బోధిస్తున్నావు. ప్రేమగల తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా మాకు ఆ గొప్ప మనస్సునివ్వు తండ్రి, ప్రేమించే మనస్సుని, సేవ చేసే హృదయాన్ని మాకు దయచేయండి. పేదలలో, అభాగ్యులలో, అనారోగ్యంతో ఉన్నవారిని, వృద్ధులలో నిన్ను చూడటానికి కావాల్సిన శక్తినివ్వండి. స్పందించే హృదయాన్ని మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ పరిశుద్ధాత్మశక్తితో నింపమని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచమని, శాంతి సమాధానం అంటూ వారికి నిజమైన శాంతిని, సమాధానాన్ని దయచేయమని, వేదన, బాధలు, కష్టాలు, కన్నీటితో ఉన్నటువంటి వారికి మీరు తోడుగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.